నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ రవీంద్ర వి గూగే, జస్టిస్ అశ్విన్ డి బోబే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ మెంబర్స్ పైన, అంటే జడ్జిల పైన ఎలిగేషన్స్ పెట్టాడు ఒక వ్యక్తి, బేస్లెస్ ఎలిగేషన్. ఇట్లా ఆ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ మెంబర్లు, అంటే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్సు దొంగలు, లంచగొండి లంచాలు తింటారు, ఇట్లా సెల్ఫిష్గా చేస్తారు అని బేస్లెస్ ఎలిగేషన్స్తో పెడితే ఇది చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ పెట్టినందుకు అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. ఒక క్లయింట్ అనవసరంగా అక్రమంగా నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ మెంబర్స్ మీద అభియోగాలు చేసినందుకు ఫైన్ కట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985 అనుసరించి ఇట్లా న్యాయమూర్తులపైన అభియోగాలు, అంటే బేస్లెస్ ఎలిగేషన్ చేసినందుకు సదరు క్లయింట్ 5 లక్షల రూపాయలు ఖర్చులు పే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిటిషనర్ ముంబైలోని ఒక కంపెనీ ప్రమోటరు వాళ్ళపైన అభియోగాలు చేసినందుకు ఖర్చులు పే చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిట్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? గతంలో లాగా ఎవరైనా సరే న్యాయమూర్తులపైన బేస్లెస్ ఎలిగేషన్స్తో అభియోగాలు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, నష్టపరిహారాలు చెల్లించాల్సి వస్తుంది, అప్పుడప్పుడు జైలుకు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ చాలా అంటే చాలా సీరియస్గా ఆలోచించాలి. అనవసరంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద, జడ్జెస్ మీద ఇటువంటి ఎలిగేషన్స్ పెట్టకూడదు. పెడితే కష్టాలు కొనుక్కున్నట్టే. థ్యాంక్ యూ.